ఈనాడులో మనకి ప్రధానంగా కనపడుతున్న వార్తలు భూ వివాదాలకు ఇక చెల్లు భూ భారత్ అది సాధ్యం అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే అని చెప్పి నిన్న ఈ సందర్భంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మనిషికి ఆధార్ భూమికి భూధార తేబోతున్నారంట. చూద్దాం మరి దీని విధానాలు ఏమైనా దీని గురించి మాడాలి మనం. ఈ భూభారతి గురించి మాడాలి, కొన్ని బొక్కలు ఉన్నాయి దాంట్లో, వాటి గురించి డిస్కస్ చేద్దాం మనం. ఇక తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు దోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచింది. కర్ణాటక హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ అంటేనే విశ్వాసఘాతకం, భాజపా అంటే సత్యానికి ప్రతీక ప్రధాని నరేంద్ర మోడీ. సో మాట్లాడదాం దీని గురించి కూడా. బీజేపీ వాళ్ళు మరీ అంత శుద్ధపూసలా, ఏమీ చేయలేదా వీళ్ళు అనే అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక గిగ్ వర్కర్లకు భరోసా, ఉద్యోగ భద్రత, బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు. ఇది చాలా మంచి విషయం అండి. గిగ్ వర్క్ కోసం ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. చాలా మంచి విషయం అది. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు. సో ఇక ఈ అమల్లోకి ఎస్సీ వర్గీకరణ వచ్చింది కదా. సో ఇక కొలువుల జాతర అంట దాదాపు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎంత దాదాపు 15 నెలలు అయిపోవాలా, 16 నెలలు అవుతుందా. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చెప్పాలంటే. సో నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఇక మొహుల్ చోక్సీ అరెస్ట్. బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి. 1,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. మనోడు ఎన్ని వజ్రాల వ్యాపారి తోపు అనమాట మనోడు. ఎందులో మోసం చేయటంలో భారీగానే ఎగ్గొట్టాడు. మనకి బ్యాంకులకి పారిపోయాడు, దొరికాడు. మరి చూద్దాం ఇండియాకి వస్తాడో రాడు. ఇక పట్టుకోవటం మీ వంతు, పట్టించుకోకపోవటం మా వంతు. ఏసీబీ కాళ్లకు అనుమతుల బంధనాలంట. చూద్దాం దాని గురించి. ఇక వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అంటండి. ఎందుకు అమ్మేస్తున్నారు మరి? వేలం ఎందుకు పెట్టారు? చరిత్రగా మిగిలింది కదా చక్కగా. సరే, ఇది ఈనాడులో ప్రధానంగా ఉన్న వార్తాంశాలు.